ఎక్కే పనిలే ఏమిలే పొరుగు దుద్దేసి అన్ని పక్కిలు వేసుకుంటే కమ్మగా అంత రుచి పక్కిళ్ళు తినేకి ఏమే అట్లుంటాయి నాయన పొయ్యి కావాలంటే ఒక తలాకు పిడికి పట్టుకొని వచ్చి చారు చేసుకొని తింటా ఉంటే వరికోసు తిన్నట్లుంటుంది రే పక్కిలు సేదే లేదా లేదు తలకాయలో కన్నా గిన్నెలా ఏం గిల్లే పని లేదురా అంత రుచి ఉన్నాయి ఆ పక్కిలు తోకలో కన్నా కోల పక్కి అంత రుచి కానీ వస్తే దోమ పరద ఎత్తుకొని పోయిదా మంచి చేపలు పట్టుకొస్తామబ్బా రుచిగా తింటావు నువ్వు కూడా బాగుంటాయా బాగా ఏం బాగో కళ్ళకి ఏమన్నా బాగా గమనిస్తాయా మంచిది ఇంకా కోల పక్కి తింటే ఊరికే ఇవాళ దోగులు పట్టుకొని ఏంచుకుంటావు నాయనా బిడ్డ ఖాళీగా కంప అయిపోతా ఉన్నావురా నువ్వు ఏమో పుంగనూరు తిరిగి పొలం నీరులో కూడా ఒక ఆడబిడ్డ అడిగిరా నన్ను మా అమ్మతో పెండ్లు కాని బిడ్డ అడిగిరా దేవునితో మీ మనముడు బాగున్నాడా తాత అన్యా నువ్వే కదా తాత అన్యా నేనేరా అంటే మళ్ళీ టీ ఒకటి తీర్చే మనముడు బాగున్నాడా తాత అని పెండ్లు కాని బిడ్డ చదువుకునే బిడ్డ స్కూల్ చదువుకుంగా బిడ్డ పోయేది పోకంగా చూసి ఇట్లా చూసుకుంటా వచ్చా ఎవరే ఈ బిడ్డ ఇట్లా చూస్తా ఉంది అని అనుకోండి నేను నీ మనవడు బాగున్నాడు తాత అని బాగున్నాడమ్మా అంటే మళ్ళా బిడ్డ టీ ఒకటి ఇచ్చే 10 రూపాయలు చేతికిచ్చే పాయ ఓరి ముండ బిడ్డ అనుకుంటున్నాను అట్లున్నది 10 ఆ బక్క ఏమిటికి ఆడ తీసేస్తే బక్కలో ఇల్లు వచ్చేదా అట్లున్నారు ఆ బిడ్డలో చెట్టు అయిపోతుంది నీకు ఈ గడ్డం కొంచెం గోకేసి మానంగా ఉండేది నేర్చి బతకరా పదా ఏమన్నా పిలికి చేప పిల్లలు పట్టుకొచ్చుకొని ఈ పూటన్నా బాగా తిందాం సారు నేను ఈ వయసు తినచ్చనా బంగారా గట్ట తినచ్చురా చేపలు చారు తినకూడదా ఆవిడకి పేగలు దేవల్ల తోకలు కట్ చేయాల అట్లంతా ఏం అట్లా కోల పక్కి ఏమి లేదు చేదు లేవా చేదే లేదు ఇంకా తిందామా అనిపిస్తుంది నీకు పలమనేరక లావాలా ఏం పని నీకు పలమనేరికి మొన్న మా అక్క గారిని చూడన పోతే ఆ బిడ్డ స్కూల్కి పోతా ఉండి తాత నువ్వేనా ఇడియాలు తీసేది నేనేరా అంటే మళ్ళీ ఆ బిడ్డ తాత నీ మనవుడు బాగున్నాడా అని నన్ను కూడా అడిగినా బాగున్నాడమ్మా అంటే సరేలే బిడ్డ పనికొస్తుంది మంచి బిడ్డ ఏదో నువ్వు ఆ గడ్డము గోకేసి కొంచెం మానంగా ఉండే దిష్టి ఉండే బతికి